ఓకే. పురుషోత్తం కనబడుతుంది కదా? ఓకే. ఇప్పుడు మనం టుడే వి విల్ డిస్కస్ ద క్లాస్ థర్డ్ యూనిట్. మనకి డైల్యూట్ సొల్యూషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో మనకి డైల్యూట్ సొల్యూషన్స్ అన్నది మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుతారు. జనరల్గా మనకి డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే జనరల్గా అకార్డింగ్ టు మనకి డైల్యూట్ సొల్యూషన్స్ లో మనం రౌల్స్ లా అంటే ఏంటి, వాట్ ఈజ్ రౌల్స్ లా, రౌల్స్ లా గురించి మనం ఫస్ట్ చదువుతాం అనమాట. స్టేట్ రౌల్స్ లా derive an equation for relative lowering of vapor pressure RLVP of solution containing non-volatile solute and molecular weight of the solution, molecular weight of the solute. ఓకే, మనకి రౌల్స్ లా యూజ్ చేసి ఒక సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ని మనం ఎలా డిటర్మైన్ చేస్తాం. ఫస్ట్ సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సొల్యూషన్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సాల్వెంట్. సారీ, సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఏంటి, ద కాంబినేషన్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సొల్యూట్ అంటే ఏంటంటే సొల్యూట్ హ్యావింగ్ లెస్ క్వాంటిటీ, అంటే తక్కువ పరిమాణంలో ఉన్నదే సొల్యూట్ అని. మోర్ క్వాంటిటీ, హై క్వాంటిటీలో ఉన్నటువంటి, మోర్ క్వాంటిటీలో ఉన్నటువంటి మనము ఏదైనా ఒక పదార్థాన్ని సో మనం సాల్వెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్ తీసుకుంటే, షుగర్ సొల్యూషన్లో సొల్యూట్ ఏంటి, సాల్వెంట్ ఏంటి. మనం తీసుకునే షుగర్ అనేది సొల్యూట్ అవుతుంది, తీసుకునే వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది. ఆ రెండింటిని కలిపితే షుగర్ సొల్యూషన్ అంటాం అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటి, ఏదైనా ఒక సొల్యూషన్స్లో సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ రెండు ఉంటాయి. సాల్వెంట్ అనేది లెస్ క్వాంటిటీ, సారీ, సాల్వెంట్ అన్నది మోర్ క్వాంటిటీ, సొల్యూట్ అన్నది లెస్ క్వాంటిటీ. ఓకే, సో మనం ఇప్పుడు స్టేట్ రౌల్స్ లా డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ relative lowering of vapor pressure RLVP of solution containing non-volatile solute and molecular weight of the solute. రౌల్స్ లా యూజ్ చేసి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూషన్ ని ఎలా డిటర్మైన్ చేయాలి మనం ఇప్పుడు చదువుతాం అన్నమాట. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ రౌల్స్ లా అంటే ఏంటి, వాట్ ఈజ్ రౌల్స్ లా. రౌల్స్ లా అంటే ఏంటంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ వాలటైల్ కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ వాలటైల్ కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. అంటే అర్థం ఏంటంటే, వాలటైల్ కాంపోనెంట్ అంటే అర్థం ఏంటంటే ఈజీగా ఎవాపరేట్ అయినటువంటి కాంపోనెంట్స్ ని వాలటైల్ కాంపోనెంట్స్ అంటాం. ఏదైతే ఈజీగా ఎవాపరేట్ అవ్వదో వాటిని నాన్ వాలటైల్ కాంపోనెంట్ అంటాం. ఇప్పుడు మనము పార్షియల్ ప్రెజర్ ఆఫ్ వాలటైల్ కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్, ఒక సొల్యూషన్లో ఏదైనా ఈజీగా వాలటైల్ అయ్యేటటువంటి కాంపోనెంట్ యొక్క పార్షియల్ ప్రెజర్ అన్నది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుందంట, ఆ సొల్యూషన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. రౌల్స్ లా స్టేట్మెంట్ ఏంటి అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ వాలటైల్ కాంపోనెంట్ అంటే ఈజీగా ఎవాపరేట్ అయ్యేటటువంటి కాంపోనెంట్ యొక్క పార్షియల్ ప్రెజర్ అన్నది ఎలా ఉంటుంది, ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. అయితే
ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఏ సొల్యూషన్ తీసుకుంటాం. ఒక సొల్యూషన్, సపోజ్ ఏ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ వాలటైల్ సాల్వెంట్ ఏ అండ్ వాలటైల్ సొల్యూట్ బి. ఒక సొల్యూషన్ తీసుకున్నామండి. ఆ సొల్యూషన్ లో ఒక సాల్వెంట్ ఏ ఉంటుంది, సొల్యూట్ బి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, సొల్యూషన్ అంటే సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. సొల్యూట్ ఈజ్ లెస్ క్వాంటిటీ, సాల్వెంట్ ఈజ్ మోర్ క్వాంటిటీ. అయితే తీసుకున్నటువంటి సాల్వెంట్ ఏంటి అంటే, సాల్వెంట్ అన్నది ఏంటి అంటే మనకు వాలటైల్ అన్నమాట. సొల్యూట్ కూడా ఏంటంటే వాలటైల్. ఇప్పుడు అకార్డింగ్ టు మనకి ఈక్వేషన్ ఏంటంటే పిఏ ఈక్వల్స్ టు P0A ఇంటూ XA. పిఏ ఈక్వల్స్ టు P0A ఇంటూ XA. అంటే ఈ ఈక్వేషన్ దేనికి రిలేటెడ్? ఇట్ ఈస్ కరస్పాండెడ్ టు ద సాల్వెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏ అన్నది సాల్వెంట్, బి అన్నది సొల్యూట్. వేర్ పిఏ ఈక్వల్స్ టు ఏంటంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్ ఏ. పిఏ అంటే ఏంటి? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్ ఏ. P0A అంటే ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఏ. వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఏ. XA అంటే ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఏ అన్నమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రండి. వేర్ PB ఈక్వల్స్ టు ఏంటంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సొల్యూట్ బి. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సొల్యూట్ బి. P0B ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సొల్యూట్. ఓకే, P0B ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సొల్యూట్ బి. XB ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ బి. ఇక్కడ మనకి రౌల్స్ లా యొక్క ఏం చెప్తుంది? రౌల్స్ లా డెఫినిషన్ ఏంటి అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ వాలటైల్ కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ సొల్యూషన్ లో మనం రెండు తీసుకుంటాం. ఒకటి సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఇక్కడ సాల్వెంట్ ని ఏ అని తీసుకున్నా, సొల్యూట్ ని బి అని తీసుకున్నాం. అయితే ఈ రెండు కూడా ఎటువంటివంట? వాలటైల్ సాల్వెంట్ అండ్ వాలటైల్ సొల్యూట్. పిఏ ఈక్వల్స్ టు ఏంటంటే P0A XA. ఇక్కడ డిఫైన్ చేసాం. పిఏ అంటే ఏంటంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్ ఏ. P0A ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఏ. XA అంటే ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఏ. PB పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సొల్యూట్ బి. P0B వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సొల్యూట్ బి. XB మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ బి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలంటే రిలేషన్ బిట్వీన్ అంటే RLVP ఆఫ్ సొల్యూషన్, రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సొల్యూషన్. రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సాల్యూట్. మనం దేనికి రిలేషన్ అంటాం? రిలేషన్ బిట్వీన్ దేనికి? రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సొల్యూషన్. సొల్యూషన్ యొక్క రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెజర్, అందులో ఏముంటాయంట? నాన్ వాలటైల్ సొల్యూట్ ఉంటుంది, మరియు అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ సొల్యూషన్, ఒక సొల్యూషన్ ఫామ్ అవ్వాలంటే ఏం చెప్పాను? సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ బై ఫస్ట్ వాలటైల్ సాల్వెంట్ ఏ ఉండాలి అండ్ నాన్ వాలటైల్ సొల్యూట్ బి ఉండాలి. ఇక్కడ చూడండి, సాల్వెంట్ అన్నది వాలటైల్లో ఉంది, సొల్యూట్ అన్నది నాన్ వాలటైల్లో ఉంది. వాలటైల్ అంటే ఈజీగా ఎవాపరేట్ అవ్వడం, నాన్ వాలటైల్ అంటే ఇట్స్ నాట్ ఈజీలీ ఎవాపరేట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈజ్ వాటర్, బి ఈజ్ షుగర్. అకార్డింగ్ టు రౌల్స్ లా ఏం చెప్తుందంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్. వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్. ఇక్కడ పిఎస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు XA. పిఎస్ అంటే ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ అన్నమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు? పిఎస్ ఈక్వల్స్ టు P0A ఇంటూ XA.
పిఎస్ అంటే ఏంటి? వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్. P0A అంటే ఏంటి? వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. XA అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఏ. ఏ అన్నది సాల్వెంట్ కి సంబంధించినది, బి అన్నది సొల్యూట్ కి సంబంధించింది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ బై n moles ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ B. ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే B. ఇఫ్ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ బై n moles ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ B అండ్ n moles ఆఫ్ సాల్వెంట్ A. అప్పుడు ఏం రాస్తాం? XA ఈక్వల్స్ టు క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N అండ్ XB ఈక్వల్స్ టు స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. ఇప్పుడు XA అనే వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1 ఏంటి? PS ఈక్వల్స్ టు ఏంటమ్మా ఈక్వేషన్ 1? PS ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ P0A XA. PS ఈక్వల్స్ టు ఇక్కడ మార్క్ చేశాను కదా, P0A XA, దట్ ఈజ్ ఈక్వేషన్ 1. ఆ ఈక్వేషన్ 1 లో ఏం చేస్తారంటే మనకి XA వాల్యూ ఉంది కదా, ఎక్కడ? ఇక్కడ XA వాల్యూ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ n ని ఈ XA ప్లేస్ లో ఏం చేస్తాను? సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటి? PS ఈక్వల్స్ టు P0A ఇంటూ XA. అప్పుడు PS ఈక్వల్స్ టు P0A, XA ప్లేస్ లో ఏం రాసాం? క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి P0Aని PS కిందకి తీసుకొచ్చాం, PS కిందకి. అప్పుడు PS బై P0A ఈక్వల్స్ టు క్యాపిటల్ N బై స్మాల్ n. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. అయితే సబ్స్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి తీసేస్తే ఇప్పుడు 1 మైనస్ PS బై P0A ఈక్వల్స్ టు బోత్ సైడ్స్ అనమాట, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 1 మైనస్ n బై క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. ఇప్పుడు 1 ఇంటూ P0A ఈక్వల్స్ టు P0A మైనస్ PS బై P0A. ఇక్కడ స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N మైనస్ క్యాపిటల్ N బై టు స్మాల్ n ప్లస్ n. ఇక్కడ క్యాపిటల్ N ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ అయితే ఓవరాల్ గా ఈక్వేషన్ 3 వచ్చింది చూడండి, P0A మైనస్ PS బై P0A. దీన్ని స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. మనకు ఆల్రెడీ ఏం చెప్పాము? XB ఏం చెప్పాము? XB ఈక్వల్స్ టు స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. ఇక్కడ దీని ప్లేస్ లో స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N ప్లేస్ లో XB రాసుకోవచ్చు కదా, రాసుకున్నాం. సో వేర్ ఇక్కడ మనకి P0A మైనస్ PS ఈక్వేషన్ పైన ఉంది కదా, దాన్ని లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటాము. ఓవరాల్ గా దీని అంతటిని ఏమంటామంటే P0A మైనస్ PS బై P0Aని రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటాం. XBని ఏమంటాం? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటాం. సో ఇది మనకి జనరల్ గా సో ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ hence Raoult's law can be స్టేటెడ్ యాజ్ ఏం చెప్తుంది మనకి? రిలేటివ్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే RLVP. RLVP అంటే ఏంటి? ఇది P0A మైనస్ PS బై P0A ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ గా ఉంది? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ XBకి ఈక్వల్ గా ఉంది. ఫర్దర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ W గ్రామ్స్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ m. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత తీసుకుంటాం? W గ్రామ్స్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ m. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటే
క్యాపిటల్ W గ్రామ్స్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటే క్యాపిటల్ M. సొల్యూట్కి స్మాల్ లెటర్స్ తీసుకుంటున్నాం, సాల్వెంట్కి క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటాం. అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే మనకి ఆ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ వేస్తాం అనమాట, స్మాల్ W బై స్మాల్ m. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ క్యాపిటల్ N, క్యాపిటల్ W బై క్యాపిటల్ M. సో సబ్స్టిట్యూట్ స్మాల్ n క్యాపిటల్ N వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 మనకి ఇదే కదా, P0A మైనస్ PS బై P0A. సో స్మాల్ n ప్లేస్లో మనము వాల్యూ స్మాల్ W బై స్మాల్ m, క్యాపిటల్ M ప్లేస్లో క్యాపిటల్ W బై క్యాపిటల్ M వాల్యూస్ అనేది మనము సబ్స్టిట్యూట్ చేసాం. అయితే ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకుంటే డినామినేటర్ స్మాల్ W బై స్మాల్ m ఈజ్ కెన్ బి నెగ్లెక్ట్ చేస్తాను అనమాట. ఇదేన్ని ఈ కింద ఉన్న డినామినేటర్ని నెగ్లెక్ట్ చేస్తాను, అప్పుడు క్యాపిటల్ W బై క్యాపిటల్ M మాత్రం వచ్చింది. ఓవరాల్గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ స్మాల్ W బై స్మాల్ m ఇంటూ ఈ క్యాపిటల్ W బై క్యాపిటల్ M పైకి వెళ్తే రివర్స్ అవుద్ది, M బై W అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి ఈక్వేషన్ వచ్చి చూసుకుంటే లాస్ట్కి స్మాల్ m ఈక్వల్స్ టు W ఇంటూ క్యాపిటల్ M బై W. W వాల్యూ కావాలి కదా, సారీ మాలిక్యులర్ వెయిట్ కదా కనుక్కోవాలి. స్మాల్ m వాల్యూ ఏమి ఇటువైపు వస్తుంది, స్మాల్ m ఎప్పుడైతే ఇటువైపు మనం ఉంచేసి మిగతా వాటిని అటువైపు తీసుకెళ్ళిపోయామో W ఇంటూ M బై W ఇంటూ P0A బై P0A మైనస్ PS. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ డినామినేటర్ P0A పైకి వెళ్ళిపోయి ఇదంతా కిందకు వస్తుంది అనమాట. సో ఇది మనకి వన్ ఆఫ్ ద క్వశ్చన్. మరొకసారి చెప్తాను, సో సగం సగం అర్థమయ్యే వాళ్ళకి సెకండ్ రివిజన్లో క్లారిటీగా అర్థం అవుద్ది. మరొకసారి చెప్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి అందరూ, అసలు ఏంటి మనం చేస్తుంది అంటే ఫస్ట్ డైల్యూట్ సొల్యూషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏంటి, ఫస్ట్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్ అంటే ఏంటి. డైల్యూట్ సొల్యూషన్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి, మోర్ వాటర్ కంటెంట్ ఉంటే వాటిని డైల్యూట్ సొల్యూషన్స్ అంటాం. జనరల్గా H2SO4 ఉంది, అందులో వాటర్ యాడ్ చేసాం అనుకో డైల్యూట్ H2SO4 అంటాం. HClలో వాటర్ యాడ్ చేసాం అనుకో డైల్యూట్ HCl అంటాం. వాటర్ యాడ్ చేయకుండా లేదనుకో వాటిని కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అంటాం. అయితే మనకి డైల్యూట్ సొల్యూషన్లో మనకి రెండు ఉంటాయి అని చెప్పాను. సొల్యూషన్స్లో రెండు ఉంటాయి, ఒకటి సాల్వెంట్, రెండు సొల్యూట్. సాల్వెంట్ అనేది మోర్ క్వాంటిటీలో ఉంటుంది, సొల్యూట్ అన్నది లెస్ క్వాంటిటీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రెండింటిని కలిపితే ఏంటి, సాల్వెంట్ ప్లస్ సొల్యూట్, దాన్ని సొల్యూషన్ అంటాం. షుగర్ సొల్యూషన్ తీసుకుంటే, షుగర్లో మనం తీసుకుంటే వాటర్ అనేది సాల్వెంట్, షుగర్ అనేది సొల్యూట్. ఆ షుగర్ అనేది ఎవాపరేట్ చేయగలమంటే అంత ఈజీగా ఎవాపరేట్ అవ్వదు, కాబట్టి దాన్ని షుగర్లో ఉన్నటువంటి షుగర్ని సొల్యూట్ అన్నాం కదా, దాన్ని నాన్ వాలటైల్ సొల్యూట్ అంటాం. వాటర్ ఈజీగా ఎవాపరేట్ అవుతుంది కదా, దాన్ని వాలటైల్ సాల్వెంట్ అన్నాం. అర్థమైంది కదా ఇప్పుడు ఇంతవరకు అయితే. ఇప్పుడు ఎగ్జామ్లో మనకు అడిగేది ఏంటంటే స్టేట్ రౌల్స్ లా అంటే ఏంటి అడిగేది. సో స్టేట్ రౌల్స్ లా మనం చెప్పాలి. డిరైవ్ ఎన్ ఈక్వేషన్ ఫర్ రిలేటివ్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సొల్యూషన్. మనం ఆల్రెడీ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ సొల్యూషన్కి మనకి ఈక్వేషన్ డెరైవ్ చేసాం. కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే షుగర్ సొల్యూషన్లో షుగర్ అనేది ఏంటి, నాన్ వాలటైల్ సొల్యూట్. అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. ఇక్కడ మనము రౌల్స్ లా యూజ్ చేసి మనము రెండు డెరైవ్ చేయాలి. ఒకటి రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్, అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క రిలేటివ్ లావర్ వేపర్ ప్రెజర్, అదే విధముగా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. రెండిట్లు మనం ఏం చేయాలి, డిటర్మైన్ చేయాలి. ఫస్ట్ రౌల్స్ లా అంటే ఏంటి అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ వాలటైల్ కాంపోనెంట్. అంటే ఏదైనా ఒక వాలటైల్ కాంపోనెంట్ యొక్క పార్షియల్ ప్రెజర్, వాలటైల్ కాంపోనెంట్ యొక్క పార్షియల్ ప్రెజర్ ఎలా ఉంటుంది అంటే మనకి, సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ వాలటైల్ కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్
ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. ఇప్పుడు మనకు షుగర్ సొల్యూషన్ తీసుకుంటే షుగర్ సొల్యూషన్లో షుగర్ అన్నది నాన్ వాలటైల్ సొల్యూషన్ అన్నది మనకి ఏంటంటే సాల్వెంట్ కింద తీసుకున్నాం. ఇక్కడ ఏంటి ఆ సాల్వెంట్ అనేది ఈజీగా వాలటైల్ అవుతుంది కాబట్టి అక్కడ సాల్వెంట్ అన్నది వాలటైల్ కాంపోనెంట్. ఇప్పుడు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ వాలటైల్ కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంట? ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఏ సొల్యూషన్ ఎలాగా, సపోజ్ ఏ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ బై వాలటైల్ సాల్వెంట్ ఏ అండ్ వాలటైల్ సొల్యూట్ బి. అంటే సొల్యూషన్ ఫామ్ అయ్యింది. ఎలా ఫామ్ అయింది? ఒకటి వాలటైల్ సాల్వెంట్ ఏ అండ్ వాలటైల్ సొల్యూట్ బి, రెండు వాలటైలే తీసుకుంటే పిఏ ఈక్వల్స్ టు P0A ఇంటూ XA. పిఏ అంటే ఏంటి అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్ ఏ. P0A అంటే ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఏ. XA ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఏ. ఇక్కడ పీబీ వచ్చి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సొల్యూట్ బి. P0B అన్నది వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సొల్యూట్ బి. XB అన్నది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ బి. అయితే మనకి రిలేషన్ బిట్వీన్ అంటే RLVP అంటే రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి? కంటైనింగ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఇక్కడ రెండు మనం డిటర్మైన్ చేయాలి బై యూజింగ్ రౌల్స్ లా. ఒకటి ఏంటంటే రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ బై వాలటైల్ సాల్వెంట్ ఏ అండ్ నాన్ వాలటైల్ సొల్యూట్ బి. ఒక సొల్యూషన్ అన్నది ఒక వాలటైల్ సాల్వెంట్ ఏ చేత మరియు నాన్ వాలటైల్ సొల్యూట్ బి చేత ఫామ్ అయితే ఎగ్జాంపుల్ ఏంటి? ఏ ఈజ్ వాటర్, బి ఈజ్ షుగర్. దెన్ అకార్డింగ్ టు రౌల్స్ లా ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్. అంటే ఏంటి? PS is directly proportional to XA. PS directly proportional to XA. అయితే ఈ PS ని ఎలా రాసుకోవచ్చు అంటే P0A ఇంటూ XA. P0A ఇంటూ XA అన్నమాట. అలా రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం? నెక్స్ట్ ఏంటి PS? P0A అంటే ఏంటి? XA అంటే ఏంటి? సో ఇక్కడ మనకి PS అంటే ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్. P0A ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. మీకు 0 అని వచ్చింది అనుకోండి, ప్యూర్ సాల్వెంట్ అని అర్థం. P0 అని వస్తే ప్యూర్ సాల్వెంట్. ఓకే. X అని వచ్చింది అనుకోండి, మోల్ ఫ్రాక్షన్. అది XA అయితే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఏ అంటాం. XB అయితే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ బి అంటాం. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ బై n moles ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఇఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ బై n moles ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ బి. అంతే కదా, ఇక్కడ నాన్ వాలటైల్ సొల్యూట్ ఏం తీసుకున్నాం? షుగర్, దట్ ఈస్ బి. అండ్ n moles ఆఫ్ సాల్వెంట్ ఏ, రెండు తీసుకున్నాం. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ XA ఈక్వల్స్ టు క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. XB ఈక్వల్స్ టు స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. అయితే మనకి ఇక్కడ రెండు వచ్చాయి కదా. సో మనకి ఇక్కడ రెండు ఈక్వేషన్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ చేయాలి కదా.
సబ్స్టిట్యూషన్ అనేది ఎక్కడ చేస్తాము? ఈక్వేషన్ 1 ఉంది కదా, దట్ ఈజ్ పిఎస్ ఈక్వల్స్ టు P0A ఇంటూ ఎక్స్ఏ. ఇక్కడ రాశాను, మార్క్ చేశాను. అందులో ఎక్స్ఏ వాల్యూని అక్కడ పెట్టాల. ఎక్స్ఏ వాల్యూని మనం అక్కడ పెట్టాలి. అందుకే ఇక్కడ ఈ ఈక్వేషన్ చూడండి, పిఎస్ ఈక్వల్స్ టు P0A ఎక్స్ఏ. ఎక్స్ఏ ప్లేస్ ఏం రాశాను? క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్. ఇక్కడ ఉన్నటువంటి P0A ఉంది కదమ్మా, ఈ ఏని కిందకి తీసుకెళ్తే పిఎస్ బై P0A ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. అయితే నెక్స్ట్ ఏం చేస్తామంటే subtract equation 2 from equation 1 అన్నమాట. సో ఇక్కడ 1 మైనస్ పిఎస్ బై P0A ఈక్వల్స్ టు 1 మైనస్ క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్. మనకి ఇక్కడ P0A ఇంటూ 1 మల్టిప్లికేషన్ చేయండి అమ్మా ఈ రెండిట్లని. అప్పుడు ఏమవుద్ది? P0A మైనస్ పిఎస్ బై P0A. ఇప్పుడు 1 ఇంటూ ఇక్కడ 1 ఇంటూ స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ గుణించండి. స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ మైనస్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్. ఇక్కడ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే మనకి వచ్చేది ఏంటి అంటే ఈక్వేషన్ లో P0A మైనస్ పిఎస్ బై P0A ఈక్వల్స్ టు స్మాల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. మీరు ఆల్రెడీ ముందు రాసుకున్నారు. ఏం రాశారు? ఎక్స్బి ఎక్స్ఏ వాల్యూస్ రాశారు. ఇక్కడ చూడండి ఏం రాసాము ఇక్కడ మనం? ఎక్స్బి ఈక్వల్స్ ఏంటి? స్మాల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ రాసాం. సో మీరు ఇక్కడికి రండి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఎక్స్బి ఇక్కడ స్మాల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్. దీని ప్లేస్లో ఎక్స్బి అని రాసుకోవచ్చు కదా, రాసుకోండి. అంటే మనకి ఈక్వేషన్ చూడండి, P0A మైనస్ పిఎస్ బై P0A ఈక్వల్స్ టు ఎక్స్బి అని వచ్చింది. ఈక్వల్స్ టు ఎక్స్బి అని మనకి వచ్చిందనమాట. ఇది ఈక్వేషన్ 3. అయితే ఇక్కడ మీరు చూడండి, సో ఇక్కడ చూసుకుంటే ఏంటి మనకి P0A మైనస్ పిఎస్ అంటే ఏంటి అంటే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. అంటే వేపర్ ప్రెజర్ తగ్గడం అమ్మా. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే వేపర్ ప్రెజర్ అన్నది తగ్గడం, దాన్ని లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంట. సో రిలేటివ్ ఓవరాల్ ఈక్వేషన్ ఉంది కదా, P0A మైనస్ పిఎస్ బై P0A, దీన్ని రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటాం. మరి ఎక్స్బి అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ఎక్స్బి అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. అయితే హెన్స్ రౌల్ట్స్ లా కెన్ ఆల్సో బి స్టేటెడ్ యాజ్. ఇప్పుడు ఏం చెప్తాం రౌల్ట్స్ లా? ద రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెజర్ RLVP ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఎక్స్బి. ఎక్స్బి అంటే ఏంటమ్మా? స్మాల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. సో ఫర్దర్ మనకి మోల్ ఫ్రాక్షన్ అయిపోయింది కదా, వెయిట్. ఫర్దర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ W గ్రామ్స్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ m. సో ఇప్పుడు సాల్వెంట్ తీసుకోండి. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ క్యాపిటల్ W గ్రామ్స్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ క్యాపిటల్ M. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో మోల్స్ కి ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. మోల్స్ కి ఫార్ములా అంటే మోల్స్ అంటే ఏంటి? N అన్నమాట. స్మాల్ n ఫార్ములా ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్. సొల్యూట్ కి వెయిట్ ఎంత? స్మాల్ W బై స్మాల్ m. సాల్వెంట్ కి వెయిట్ ఏంటి? క్యాపిటల్ W బై క్యాపిటల్ M. సో సొల్యూట్ స్మాల్ n కామ క్యాపిటల్ N వాల్యూస్ ని ఈక్వేషన్ 3 లో మనం
సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఏంటి? P0A మైనస్ PS బై P0A. దీన్ని బై రిమైనింగ్ స్మాల్ n అంటే ఏంటి? ఇక్కడ ఈక్వేషన్ 3లో స్మాల్ w బై స్మాల్ m, తర్వాత స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N, స్మాల్ w బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ W బై క్యాపిటల్ M. For very dilute solutions, small w by small m is denominator can be neglected. ఇప్పుడు మనకి డినామినేటర్ లో చాలా తక్కువ పదాలు వచ్చాయి, వాటిని ఏం చేస్తాం? నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే, చాలా అంటే ఇప్పుడు 2 బై సంథింగ్ ఉంది, 0.0001 అని ఉంది. ఆ 0.001 ని మనం తీసేస్తాం అనమాట. దాని ఓవరాల్ వాల్యూ 2 అని చెప్తాం. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఆ స్మాల్ w బై స్మాల్ m వాల్యూని ఏం చేస్తామంటే డినామినేటర్లో ఉన్న దాన్ని తీసేసాం. అప్పుడు ఓవరాల్గా P0A మైనస్ PS బై P0A, స్మాల్ w బై స్మాల్ m ఈక్వల్స్ టు క్యాపిటల్ W బై క్యాపిటల్ M. ఇక్కడ మీరు చూడండి, ఈ క్యాపిటల్ W బై క్యాపిటల్ Mని పైకి తీసుకెళ్ళిపోయానండి. పైకి తీసుకెళ్తే కిందన M పైకి వెళ్తుంది, M బై W వస్తుంది, M బై W వస్తుంది. సో నీకేం కావాలి? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ కావాలి. రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ కట్టేశాం కదా, అదే మనకి ఈక్వేషన్ 3లో P0A మైనస్ PS బై P0A ఈక్వల్స్ టు స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N, రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూట్ అనేది అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ కట్టాల్సిందేంటి? మాలిక్యులర్ వెయిట్. స్మాల్ m ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ M వాల్యూ ఉంది కదా, ఈ స్మాల్ m వాల్యూని అలానే వదిలేయండి, దాన్ని ఏం చేంజ్. స్మాల్ m ఈక్వల్స్ టు మనకు రిమైనింగ్ ఏమున్నాయి? W ఇంటూ M బై W, W ఇంటూ M బై W. ఇప్పుడు దీన్ని అంతటిని మనం తీసుకొస్తే రివర్స్ అవుద్ది. P0A కింద ఉన్నది పైకి వెళ్తుంది, P0A బై P0A మైనస్ PS. ఇదే మనకి రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ బై యూజింగ్ రౌల్ట్స్ లా. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో ఇదంతా థర్డ్ ఇది యూనిట్ మనకంతా ఇమేజినరీలో ఉంటుంది. ఇమేజినరీ అంటే మనకి ఇదంతా ఫిజికల్ కెమిస్ట్రీ, సో ఇమేజినరీలో ఉంటుంది కాబట్టి కొంచెం మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో మధ్య మధ్యలో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి అవి అంత కష్టంగా ఏం లేవు, సింపుల్గానే ఉన్నాయి. సో మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి ఈజీగా, కానీ చాలా ఈజీగానే ఉంటాయి, అంత కష్టంగా మనకి ఉండవు. సో మీకు రేపటి క్లాస్లో డెరైవ్ రిలేషన్ బిట్వీన్ మాలిక్యులర్ వెయిట్ అండ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. మనకి టాపిక్ అంతా ఎక్కడంటే, సో కోలిగేటివ్ ప్రాపర్టీస్లో మనకి ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, సో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ఇవన్నీ కోలిగేటివ్ ప్రాపర్టీస్లో మనకు వస్తాయి అన్నమాట. వాటిని మనము కొన్ని మెథడ్స్ ద్వారా మనం చెప్తాం అనమాట. హౌ మాలిక్యులర్ వెయిట్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. అంటే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ని మనం ఏ మెథడ్ ద్వారా మనం చెప్పొచ్చు అంటే బెక్మన్ మెథడ్ అన్నమాట. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. సింపుల్గానే ఉంటుంది యూనిట్ 3. నెక్స్ట్ ఆస్మోటిక్ ప్రెజర్ అంటే ఏంటి. సో మనము డిస్క్రైబ్ ద బర్క్లీ-హార్ట్లీ మెథడ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ సొల్యూషన్. అంటే ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ మనం ఎలా డిటర్మైన్ చేస్తాం అంటే ఒక మెథడ్ ఉంది, దాన్నే బర్క్లీ-హార్ట్లీ మెథడ్. వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్సెస్. సో ఇంతే, మనకి ఒక 5 to 6 ఉంటాయి మెయిన్ కంటెంట్స్. ఈ కంటెంట్స్లో మనకి యూనిట్ అన్నదే అయిపోతుంది అనమాట. సో మీకు సిలబస్ గురించి మీరు నో నీడ్ టు వరీ, సిలబస్ అయిపోతుంది. మనం చెప్పుకున్నటువంటి ప్రీవియస్ 2 యూనిట్స్ మీరు బాగా చదవండి. ఆ 2 యూనిట్స్లో మీకు ఆల్రెడీ నేను క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాను. సో క్లారిటీగా ఆ క్వశ్చన్ బ్యాంక్ మీరు అందులో ఉన్న క్వశ్చన్స్ మనం చెప్పుకున్నవి దాంట్లో ఉన్నాయో లేవో చూసుకోండి. సో అవి డైలీ ఫాలో అవ్వండి. సో అటెండెన్స్ అనేది 90% అనేది కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. మీరు అటెండెన్స్ కానీ లేకపోయినట్లయితే సో మీకు చాలా ఇబ్బంది అవుద్ది. కాబట్టి
సో అటెండెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే. సో మీరేం చేస్తారంటే అందరూ కూడా అసైన్మెంట్స్ నేను అప్లోడ్ చేస్తాను. అసైన్మెంట్స్ ఏం చేస్తానంటే అప్లోడ్ చేస్తానమ్మా అసైన్మెంట్స్. సో అసైన్మెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు అసైన్మెంట్స్ మీరు కూడా నేను ఏవే అసైన్మెంట్స్ అయితే ఇస్తానో క్వశ్చన్స్ రాయమని అప్లోడ్ చేస్తాను, మీరు అవి చూసి మీరు అసైన్మెంట్స్ రాయాలి, అందులో అప్లోడ్ చేయాలి. సో అసైన్మెంట్స్కి మీకు ఎవాల్యుయేషన్ ఉంటుంది, స్కోరింగ్ కూడా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఇందులోనే ఈ యాప్లోనే మీకు మార్క్స్ అనేవి వేయబడతాయి. సో అండ్ అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటెండెన్స్లో ఇప్పటికీ మీరు లైవ్లో ఇక్కడ 15 మెంబర్సే ఉన్నారు. 21 మెంబర్స్ అన్న వాళ్ళు మీరు వచ్చినప్పటికీ 15 మెంబర్స్ మాత్రమే లైవ్లో ఉన్నారు. సో వాళ్ళకి అటెండెన్స్ పర్సంటేజ్ చూపెడుతుంది మీకు. ఇక్కడ మీకు అటెండెన్స్ పర్సంటేజ్ 100% ఉంటేనే మీకు అటెండెన్స్గా మేము పరిగణించబడతాం, లేకపోతే అటెండెన్స్ కింద పరిగణించబడదు. సో ప్రీవియస్ క్లాసెస్ మీకు చెప్పాను చూసారా, సో అవి కూడా మీరు ఒకసారి చూడండి. మీకు చెప్పినటువంటి క్లాసెస్ ఎన్ఎంఆర్ చెప్పాను, అదేవిధంగా ఎన్ఎంఆర్తో పాటు ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ చెప్పాను, అదేవిధంగా యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ కూడా మనం డిస్కస్ చేసాం. అవన్నీ కూడా మీరు ఒకసారి సో ఇంటికి వెళ్ళాక మీరు ఒకసారి తిప్పండి. ఐఆర్లో మీకు చిన్న డౌట్స్ ఉంటాయి. ఐఆర్లో మీరు కొద్దిగా వాల్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలమ్మా. ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ అంటే వాల్యూస్ అన్నది చాలా ఇంపార్టెంట్, వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ అన్నది చేయాలి. మీకు ఆల్రెడీ నేను ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ గురించి మీకు చెప్పాను. అసలు ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, వాటి యొక్క ప్రిన్సిపల్ ఏంటి అన్నది కూడా మీకు చెప్పాను. జస్ట్ మరొకసారి చిన్న రివిజన్ టైప్ అనమాట. రివిజన్ అనేది మరొకసారి మీకు చేసి చూపెడతాను. చూడండి, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ ఇది మనకి స్పెక్ట్రోస్కోపీ అన్నమాట. ఈ స్పెక్ట్రోస్కోపీ అనేది ఇక్కడ మనకి స్క్వేర్ బాక్స్ లాగా ఉంది కదా, అది ఒక ఇన్స్ట్రుమెంట్. మనం అందులో ఒక శాంపుల్ని ఇంజెక్ట్ చేస్తాం, ఇన్కార్పొరేట్ చేస్తాం. ఆ శాంపుల్స్లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్స్ అన్నవి మనకి వస్తాయి అన్నమాట. సిస్టంలో ఇక్కడ కనబడతాయి మనకి డిఫరెంట్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్స్ అనేవి మనకి కనబడతాయి. సో దాన్ని బట్టి మీకు ఆల్రెడీ చెప్పాను, అసలు ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు యాజ్ అ కెమిస్ట్రీ స్టూడెంట్గా స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి అని అడగొచ్చు. స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే, సో spectroscopy is a technique used to determine the structure of compound by the study of interaction between the matter and electromagnetic radiation. Adi important point. Interaction between the matter and electromagnetic radiation is called as spectroscopy. Adi important anamata. అయితే మీకు ఇక్కడ కొన్ని రకాల స్పెక్ట్రోస్కోపీస్ ఉన్నాయి చూసారా. ఏంటి రకాల స్పెక్ట్రోస్కోపీస్? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో యూవి విజిబుల్ రేడియేషన్స్. యూవి విజిబుల్ అంటే ఏంటండి, అక్కడ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఎగ్జైట్ అవుతాయి. అక్కడే కదా ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ అని చదువుకున్నాం. ఐఆర్లో ఏమవుతాయి, వైబ్రేషన్స్ జరుగుతాయి, స్ట్రెచ్చింగ్, బెండింగ్, సిజరింగ్, వ్యాగింగ్ అని. రేడియో ఫ్రీక్వెన్సీలు ఏమవుతాయి, న్యూక్లియస్ స్పిన్లో చేంజెస్ అన్నది జరుగుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ దేనికి సంబంధించింది, ఎన్ఎంఆర్ స్పెక్ట్రానికి సంబంధించింది. ఐఆర్ రేడియేషన్ దేనికి సంబంధించింది, ఐఆర్ స్పెక్ట్రానికి సంబంధించింది. అంటే అందులో వైబ్రేషన్స్. యూవి విజిబుల్ స్పెక్ట్రమ్ దేనికి సంబంధించిందంటే ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒకవేళ మనకి సెకండ్ మిడ్ అనేది త్రూ ఆన్లైన్ ఎవాల్యుయేషన్, అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో జరిగింది అనుకోండి. సో అంటే
బిట్స్ వైజ్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు వీటి మీద సింపుల్గా వాట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనొచ్చు. అంటే వాట్ ఈస్ ద లైట్ సోర్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనొచ్చు. ఏంటి యూజ్ చేస్తాం ఎన్ఎంఆర్లో యూజ్ చేసే లైట్? రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే ఆప్షన్స్ అవ్వచ్చు. ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతాయా, వైబ్రేషనల్ చేంజెస్ అవుతాయా, స్పిన్ రొటేషన్ చేంజెస్ అంటే స్పిన్ రొటేషన్ చేంజెస్ జరుగుతాయి. ఓకేనా? ఆ విధంగా మీ క్వశ్చన్స్ అనేవి అడుగుతాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పిందే. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏం జరుగుతుంది? ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్కి అండ్ మ్యాటర్కి. ఎన్ఎంఆర్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అండ్ మ్యాటర్. యూవి విజిబుల్ ఏంటి? ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూవి విజిబుల్ రేడియేషన్ అండ్ మ్యాటర్. సో అవి మనకి చెప్పుకున్నవి. సో జనరల్గా ఇక్కడ మనకి చూడండి ప్రిన్సిపల్ ఆల్రెడీ ఏం చెప్పాను? ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ is related to vibrational and rotational energy of a molecule. దేనికి రిలేటెడ్గా ఉంటుంది? వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ ఎనర్జీ ఆఫ్ ఏ మాలిక్యూల్. when the frequency of IR radiation is equal to the natural frequency of vibration, the molecule absorbed in IR radiation. మనం పంపించేటటువంటి సూటబుల్ ఫ్రీక్వెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చినటువంటి శాంపుల్ కీటోన్ అనుకోండి, నేను పంపించిన ఐఆర్ రేడియేషన్ 1725 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర ఉంది. సో కీటోన్కి అబ్జార్ప్షన్ సి డబుల్ బాండ్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 1725. దీనికి సూటబుల్ వేవ్ లెంత్, సూటబుల్ ఎనర్జీ ఉన్నటువంటి ఐఆర్ రేడియేషన్ పంపించేటప్పుడు ఈ కీటోన్ ఏం చేస్తుంది? అబ్జార్బ్ చేసుకుంటుంది. బిలో 1725 కన్నా తక్కువ అనుకోండి పంపించాను అనుకోండి, అబ్జార్బ్ చేయలేదు. అదే చెప్తుండే, when the frequency of the IR radiation is equal to the natural frequency of vibration, the molecule absorb IR radiation. IR radiation అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్ప్షన్ ఆఫ్ IR radiation causes an excitation of molecule from lower టు ద హయ్యర్ వైబ్రేషనల్. మీకు చెప్పాను రొటేషనల్ లెవెల్ అంటే ఏంటి, వైబ్రేషనల్ లెవెల్ అంటే ఏంటి అని మనం చెప్పుకున్నాం. సో ఈచ్ వైబ్రేషన్ లెవెల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ నెంబర్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ ఆర్ క్లోజ్లీ ప్లేస్డ్ రొటేషనల్ లెవెల్. దేర్ఫోర్ ద IR స్పెక్ట్రోస్కోపీ ఈజ్ కాల్డ్ యాజ్ వైబ్రేషనల్ రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ. సో మీరు ఇక్కడ చూడండి నెక్స్ట్ స్లైడ్లో ఒక్కసారి ఇక్కడ చూపెడతాను మీకు. ఈ డయాగ్రామ్ చూడండి అమ్మా. ఈ డయాగ్రామ్లో ఏముంది? ఇక్కడ రొటేషనల్ లెవెల్స్ ఉన్నాయి, ఆ డార్క్ కలర్. ఆ రొటేషనల్ లెవెల్ దేని మధ్య ఉన్నాయి? వైబ్రేషన్ లెవెల్ మధ్య ఉన్నాయి. అయితే ఇదంతా పైనుంచి కిందకి ఏమున్నాయి? ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ అన్నవి గ్యాప్ అనేది చాలా ఎక్కువ. వాటి మధ్య ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ మధ్య ఏముంటాయి? వైబ్రేషనల్ లెవెల్స్ అన్నీ ఉంటాయి. వైబ్రేషన్ లెవెల్ మధ్య ఏముంటాయి? రొటేషన్ లెవెల్స్ ఉంటాయి. దీన్ని బట్టి అర్థం ఏంటి? రొటేషన్ చేయాలంటే, ఒక మాలిక్యూల్ని రొటేట్ చేయాలంటే లెస్ ఎనర్జీ అవసరం. వైబ్రేట్ చేయాలంటే రొటేషనల్ కన్నా కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎగ్జైటేషన్ చేయాలంటే రొటేషన్ వైబ్రేషన్ కన్నా మనం ఎక్కువ ఎనర్జీస్ ఇవ్వాలన్నమాట. సో అది జనరల్గా. సో నెక్స్ట్ అవర్ ఏంటమ్మా మేనక? 11కే? ఓకేనమ్మా, మీరు జువాలజీ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. బుక్లో రాసి మనం అప్లోడ్ చేయాలమ్మా. మీకు వాట్సాప్లో నేను మీకు పెడతాను ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా రాయాలన్నది. సో వాట్సాప్లో మీకు గైడ్ చేస్తానులేండి. ఓకేనమ్మా? ఓకేనమ్మా.
సో మీరు అటెండెన్స్ ఎంతమంది వచ్చారు అన్నది ఒకసారి సో ఇక్కడ నేను మీకు అటెండెన్స్ షీట్ కూడా పెడతాను. ఓకే ఓకే స్టూడెంట్స్.